अपने पूरे परिवार के साथ देखिए पैडमैन की कहानी। डाउनलोड एंड सब्सक्राइब टू द ZEE5 ऐप राइट नाउ। అలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? ఏం పద్మా, ఎందుకులేరా ఖర్చు, సింపుల్ గా చేసేద్దాం. హలో పద్మదిన, నువ్వు ఈ మాట అంటావని నిన్నో మాట కూడా మీ తమ్ముడు అడగలేదు కదా బావా? బాగా చెప్పావు సాము. ఇదేమన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, జీవితంలో 1-2 సార్లు వస్తుంది. అంతకు మించి ఈ కాలంలో మీరు కావాలనుకోవడం లేదు కదా, కాబట్టి గ్రాండ్ గా చేద్దాం. చేస్తారు. వీడు నాకన్నా ముందు ఎప్పుడు వచ్చాడు? ఏంటి చెల్లి, నీకేమైంది? నువ్వే చేస్తున్నావు. నేనేం చేశాను? లక్షలు ఖర్చు పెట్టి నీ కూతురికి సీమంతం చేద్దాం అనుకుంటున్నావు కదా. చేస్తే అంటారేంటత్తయ్యా? మీరు ఎంత దుబారా చేస్తున్నా మేం చూస్తూ ఉండాలన్న దాని అర్థం. గ్రాండ్ గా చేయాలని చెప్పింది నేను. ఎరా వేషాలు వేస్తున్నావా? ఇప్పుడేగా నా దగ్గరకొచ్చి సీమంతం చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది జరగడానికి వీల్లేదు. చేస్తే గనక అంత డబ్బు మనం కూడా లాక్కోవాలన్నా అన్నానా? ఇది వాడి పనే. ఇక్కడే ఉన్నట్టున్నాడు, పట్టుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? సీమంతానికి ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత డబ్బు మనకి ఇవ్వమని చెప్పు. ఏంటమ్మా చెప్పేది? ఎప్పుడు డబ్బే చూడట్టు మాట్లాడతావు? అలా పెట్టరా గడ్డి. రే నేనెందుకే అన్నాను నీ మాట నమ్మను అని. నమ్మకంగా చెప్పి పంపించి ఇప్పుడు తిట్టిస్తున్నావు కదా. నాకు వ్యాధి ఉంది కదమ్మా, నా మాటలు నమ్మని నీకెవరు చెప్పారు? బాగా చెప్పు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. జయంతి, అత్తయ్యగారు, నువ్వు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నాకు మాత్రం మాట్లాడాలని ఉంటుందా అత్తయ్యగారు? నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. బావ వ్యాధి నీకొచ్చిందేమో చిన్నత్తా. ఏమో, ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. చేయండి, ఫంక్షన్ గ్రాండ్గా చేయండి. ఆకండి. వాడిని ఎలా పట్టుకోవాలి? సరేనేనమ్మా, మేము వెళ్తాం, నువ్వు పడుకో. పదండి అక్క.